ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ నుండి 4 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. వెన్ ద యాక్సెస్ ఆర్ రొటేటెడ్ త్రూ an angle pi by 4, find the transformed equation of 3x square plus 10xy plus 3y square equal to 9. So first we have to find the transformed equation. ఇక్కడ అడిగింది ఏంటి, ఫైండ్ తర్వాత ఏముందో చూడండి. ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే న్యూ ఈక్వేషన్ దేనిలో ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై. అంటే మనం దీనిలో ఇది గివెన్ ఈక్వేషన్ ఒరిజినల్ ఈక్వేషన్, మనకు కావాల్సిన ఈక్వేషన్ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలో రావాలి. అంటే మనం స్మాల్ ఎక్స్ స్మాల్ వై వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫస్ట్ గివెన్ యాంగిల్ ఆఫ్ రొటేషన్ theta equal to given that pi by 4 అంటే పై వాల్యూ 180/4 అంటే ఎంత వస్తుంది, 45 degrees వస్తుంది. 180ని 4తో డివైడ్ చేస్తే 45 degrees యాంగిల్ ఆఫ్ రొటేషన్. నెక్స్ట్ మనకు స్మాల్ ఎక్స్ స్మాల్ వై వాల్యూస్ కావాలి. దాని కొరకు టేబుల్ నుండి స్మాల్ ఎక్స్ స్మాల్ వై వాల్యూస్ రాయొచ్చు. ఓకే, ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ పైన క్యాపిటల్ వై రాయండి. ఇక్కడ స్మాల్ ఎక్స్ స్మాల్ వై, ఇక్కడ ఏమొస్తుంది, కాస్ టీటా మైనస్ సైన్ టీటా కాస్ టీటా. సో స్మాల్ ఎక్స్ వాల్యూ కావాలి అంటే స్మాల్ ఎక్స్కి స్ట్రైట్గా ఈ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైని మల్టిప్లై చేయాలి. ఓకే, స్మాల్ ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ఇంటూ కాస్ టీటా ప్లస్ ఇంటూ మైనస్ వై సైన్ టీటా. నెక్స్ట్ స్మాల్ వై ఈక్వల్ టు స్మాల్ వైకి స్ట్రైట్గా క్యాపిటల్ ఎక్స్ సైన్ టీటా, తర్వాత వై కాస్ టీటా. అండ్ ఈ రెండింటి మధ్యలో ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. మనకి ఇక్కడ రెండు ప్లస్ ఉన్నాయి కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ అంటే వై కాస్ టీటా. సో స్మాల్ ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ టీటా వాల్యూ గివెన్ దట్ 45 degrees, cos 45 degrees minus capital Y sin 45 degrees. Capital X into cos 45 value 1/√2 minus capital Y into sin 45 value 1/√2. So x into 1 x minus y into 1 y. ఇక్కడ డినామినేటర్స్ సేమ్ కాబట్టి x minus y by లైక్ ఫ్రాక్షన్స్ ఇవి కాబట్టి x మైనస్ వై బై √2 సేమ్ డినామినేటర్ ఉంది కాబట్టి √2ని ఒకే డినామినేటర్గా రాస్తాం. ఇది స్మాల్ ఎక్స్ వాల్యూ. నెక్స్ట్ స్మాల్ వై వాల్యూ ఎక్స్ ఇంటూ మళ్ళీ ఇక్కడ సైన్ 45 degrees ప్లస్ క్యాపిటల్ వై ఇంటూ కాస్ 45 degrees, క్యాపిటల్ ఎక్స్ ఇంటూ సైన్ 45 కూడా 1/√2 కాస్ 45 కూడా 1/√2 అంటే y ఇంటూ 1/√2 x ఇంటూ 1 x బై √2 ప్లస్ y బై √2. ఈ టూ ఫ్రాక్షన్స్ మళ్ళీ సేమ్ డినామినేటర్ కాబట్టి x ప్లస్ క్యాపిటల్ y బై √2 స్మాల్ y వాల్యూ. సో గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ మనకు ట్రాన్స్ఫార్మ్డ్ అడిగింది కాబట్టి గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్ 3x స్క్వేర్ ప్లస్ 10xy plus 3y square equal to 9. Substituting small x comma small y values in above equation 1 అనుకుంటే in equation 1. ఓకే, ఈక్వేషన్ 1లో స్మాల్ ఎక్స్ స్మాల్ వై వాల్యూస్ ఇక్కడ స్మాల్ వై ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో 3 ఇంటూ స్మాల్ ఎక్స్ అంటే ఏముంది, క్యాపిటల్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ వై బై √2 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ప్లస్ 10 మళ్ళీ స్మాల్ ఎక్స్ వాల్యూ క్యాపిటల్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ వై బై √2 ఇంటూ స్మాల్ వై వాల్యూ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ క్యాపిటల్ వై బై √2 ప్లస్ 3y స్మాల్ వై వాల్యూ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ క్యాపిటల్ వై బై √2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 9. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. సో ఫస్ట్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a minus b హోల్ స్క్వేర్.
a minus b whole square formula అంటే a square plus b square minus 2ab. సో 3 into x, a అంటే ఎక్కడెక్కడ x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, b అంటే y ప్లస్ y స్క్వేర్ మైనస్ 2ab, మైనస్ ఉంది ఒకటి మైనస్ 2ab, 2 ఇంటూ a అంటే x, b అంటే y, 2ab బై రూట్ 2 స్క్వేర్, డినామినేటర్కు కూడా స్క్వేర్ ఉంది ఒకటి, రూట్ 2 స్క్వేర్ ఏమవుతుంది 2 ప్లస్ 10. ఫస్ట్ ఇవి రెండు మల్టిప్లై చేయాలి. ఇక్కడ a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఫార్ములా ప్రకారం ఉంది కాబట్టి డైరెక్ట్ మనం ఫార్ములా రాసుకోవచ్చు, లేదంటే మల్టిప్లై చేయొచ్చు ఈచ్ టర్మ్. అంటే a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఈక్వల్ ఏమైతే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై రూట్ 2 ఇంటూ రూట్ 2 2 ప్లస్ 3. ఇది ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ b హోల్ స్క్వేర్. సో a స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ 2ab, 2 ఇంటూ x ఇంటూ y బై రూట్ 2 స్క్వేర్, రూట్ 2 స్క్వేర్, రూట్ 2 స్క్వేర్ 2, రూట్ 2 స్క్వేర్ ఆల్రెడీ రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది ఒకటి, రూట్ 2 స్క్వేర్ 2 అవుతుంది ఈక్వల్ టు 9. నెక్స్ట్ ఇప్పుడు 3 తోటి ఈ మల్టిప్లై చేయాలి ఈచ్ టర్మ్ని. ఇక్కడ 10 తోటి మల్టిప్లై చేయాలి, ఇక్కడ 3తో మల్టిప్లై చేయాలి. డినామినేటర్ ఇక్కడ ఆల్ ఫ్రాక్షన్స్ డినామినేటర్ 2 ఉంది కాబట్టి ఎల్సిఎం 2 అవుతుంది. సో ఇక్కడ న్యూమరేటర్ని మల్టిప్లై చేస్తే 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ వై స్క్వేర్ 3 ఇంటూ వై స్క్వేర్ 3y స్క్వేర్ 3 ఇంటూ 2 మైనస్ 6xy ప్లస్ 10x స్క్వేర్ మైనస్ 10y స్క్వేర్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ 3 ఇంటూ 2 ప్లస్ 6xy. సో ఇక్కడ డినామినేటర్ సో ఎల్సిఎం 2 అవుతుంది, అంటే లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి ఓకే డినామినేటర్ 2 రాస్తాం ఈక్వల్ టు 9. సో ఇక్కడ న్యూమరేటర్ని సేమ్ టర్మ్స్ని సింప్లిఫై చేస్తే అంటే లైక్ టర్మ్స్ని యాడ్ చేయాలి. 3x స్క్వేర్ x స్క్వేర్ టర్మ్ యాడ్ చేయాలి, y స్క్వేర్ టర్మ్ y స్క్వేర్, xy టర్మ్ టర్మ్. సో 3x స్క్వేర్ ప్లస్ 10x స్క్వేర్, ఇక్కడ 3x స్క్వేర్ అంటే 3 ప్లస్ 10 13, 13 ప్లస్ 3 16, 16x స్క్వేర్ మైనస్ 6xy ప్లస్ 6xy, xy టర్మ్స్ 2 ఉన్నాయి, మైనస్ 6xy ప్లస్ 6xy గెట్ క్యాన్సల్. నెక్స్ట్ y స్క్వేర్ టర్మ్స్ 3y స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్, ఫస్ట్ ప్లస్ యాడ్ చేయండి, 3y స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ 6y స్క్వేర్, 6y స్క్వేర్ మైనస్ 10y స్క్వేర్. సో ఇక్కడ సైన్ అపోజిట్ సైన్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. మైనస్ 10y స్క్వేర్ నుండి ప్లస్ 6y స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 4y స్క్వేర్. సో ఇక్కడ 2 క్రాస్ మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 9 18. సో టేకింగ్ 2 కామన్ 8x స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ ఈక్వల్ టు 18. సో ఈ 2 ఇంటూ ఉంది కాబట్టి అటు పోతే డివైడ్ అవుతుంది, లేదంటే డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తే 2 1 2 2 9 18. సో 8x స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ ఈక్వల్ టు 9. దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్, రిక్వైర్డ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్ 8x స్క్వేర్ 8 capital X square minus 2 capital Y square equal to 9. So this is the required transformed equation.